ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు హైడ్రా ఫేషియల్ని చూపించబోతున్నాను. ఇది చాలా ఫేమస్ ఫేషియల్ అండి. దీని రిజల్ట్స్ చాలా బాగుంటాయి. హైడ్రా ఫేషియల్లో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ హ్యాల్యురోనిక్ యాసిడ్. ఈ హ్యాల్యురోనిక్ యాసిడ్ మీ స్కిన్లో మాయిశ్చరైజర్ని 72 అవర్స్ పాటు లాక్ చేసి పెడుతుంది. ఇది మీ స్కిన్కి మంచి యూత్ఫుల్ లుక్ని ఇస్తుంది. మీ ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ ఉంటే, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే, డల్నెస్ ఉంటే, మీ ఫేస్లో గ్లో తగ్గితే ఈ హైడ్రా ఫేషియల్ అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ని తగ్గించి మీ ఫేస్లో మంచి గ్లోని ఇస్తుంది. ఈ హైడ్రా ఫేషియల్ చాలా కాస్ట్లీ అండి. మనం ప్రతిసారి అంత అమౌంట్ పెట్టి ఈ ఫేషియల్ని చేయించుకోలేము. ఈరోజు నేను మీకు హైడ్రా ఫేషియల్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. బయట హైడ్రా ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో సేమ్ రిజల్ట్స్ మనం ఇంట్లో చేసుకున్న హైడ్రా ఫేషియల్తో కూడా వస్తాయండి. ఇది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఈ ఫేషియల్ని అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. మనం కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్తోనే ఈ ఫేషియల్ని చేసుకోవచ్చు. బయట హైడ్రా ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ అయితే వస్తాయో సేమ్ అలాంటి రిజల్ట్సే వస్తాయండి. ఈ ఫేషియల్ కోసం మనము హ్యాల్యురోనిక్ యాసిడ్ యొక్క సబ్స్టిట్యూట్ని యూజ్ చేయబోతున్నాము. ఇది మీ స్కిన్లో డల్నెస్ని తగ్గించి మంచి గ్లో వచ్చేలాగా చేస్తుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దీన్ని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హైడ్రా ఫేషియల్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. హైడ్రా ఫేషియల్ ఇది చాలా కాస్ట్లీ ఫేషియల్. ఈరోజు నేను మీకు హైడ్రా ఫేషియల్ని అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఫేషియల్ యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ హ్యాల్యురోనిక్ యాసిడ్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి. అందుకే హైడ్రా ఫేషియల్ అనేది చాలా ఎక్కువ రేటు. కానీ ఈ హ్యాల్యురోనిక్ యాసిడ్ని మన బాడీ తనకి తానే తయారు చేసుకోగలదండి. మీరు ఎప్పుడైతే వాటర్ సరిగ్గా తాగరో, మీ బాడీ డీహైడ్రేట్గా ఉంటుందో, మీరు మీ బాడీని మాయిశ్చరైజ్గా ఉంచరో, అలాంటప్పుడు మీ బాడీలో హ్యాల్యురోనిక్ యాసిడ్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. కానీ మీరు వాటర్ని ఎక్కువగా తాగితే, మీరు మీ బాడీని హైడ్రేట్గా ఉంచితే, సీజనల్ ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకుంటే, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంకా రా వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకుంటే మీ బాడీలో హ్యాల్యురోనిక్ యాసిడ్ తనకు తానే ప్రొడ్యూస్ అవుతుంది. మీ బాడీ లోపల నుంచి హెల్దీగా అయితే అది మీ ఫేస్ మీద కనపడుతుందండి. సింపుల్గా చెప్పాలంటే మీ బాడీ ఎప్పుడైతే లోపల నుంచి హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు మీ ఫేస్ మీద కూడా గ్లో అనేది కనపడుతుంది. మీ ఫేస్ మీద ఆటోమేటిక్గా గ్లో వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఫేషియల్స్ అవసరం లేదండి. ఈ ఫేషియల్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఇది దాదాపు అందరికీ సూట్ అవుతుందండి. ఈ ఫేషియల్ని నేను అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చూపించబోతున్నాను కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అయితే ఇంకా లేట్ చేయకుండా ఫేషియల్ని స్టార్ట్ చేద్దాము. ఈ ఫేషియల్లో టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 క్లెన్జింగ్, స్టెప్ 2 ఎక్స్ఫోలియేషన్, స్టెప్ 3 మసాజింగ్ క్రీమ్, స్టెప్ 4 ఫేస్ ప్యాక్. స్టెప్ 1 క్లెన్జింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మీరు అసలు స్కిప్ చేయకూడదు. దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది మీ స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, మీ స్కిన్ని ఫేషియల్కి రెడీ చేస్తుంది, అలాగే మీ ఫేస్ పైన ఉన్న డస్ట్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది. ఈ క్లెన్జింగ్ కోసము మనకి కావాల్సిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ పాలండి. ఈ స్టెప్ కోసం మీరు పచ్చి పాలను యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ దొరుకుతాయండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి పాలు లేకుంటే మీరు మామూలు పాలను యూజ్ చేసుకోండి. లేకుంటే మీ దగ్గర క్లెన్జింగ్ మిల్క్ ఉంటే మీరు క్లెన్జింగ్ మిల్క్తో అయినా మీ ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి పాలను తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. పచ్చి పాలలో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి మీ స్కిన్ని క్లీన్ చేస్తాయి. క్లెన్జింగ్ అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఒక కాటన్ బాల్ని ఇందులో డిప్ చేసుకోవాలి. ఇలా ఒక కాటన్ బాల్ని డిప్ చేసుకొని దీంతో ఫేస్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కాటన్ బాల్ లేకుంటే హ్యాండ్స్తోనే దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకోండి. మీ ఫేస్ మీద ఆయిల్ ఉన్నా, మేకప్ ఉన్నా, ఎలాంటి డర్ట్ ఉన్నా ఇది టోటల్గా క్లీన్ చేసేస్తుంది. ఈ పాలతో మీ ఫేస్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు ఫేస్ మీద ఎలాంటి డర్ట్ ఉన్నా, ఇంప్యూరిటీస్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి. మన ఫేస్ అనేది చాలా క్లీన్గా అయిపోతుంది. ఈ స్టెప్ని అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. దీన్ని అసలు స్కిప్ చేయకూడదు. కేవలము ఫేస్ మీదే కాకుండా నెక్ని కూడా క్లీన్ చేసుకోవాలండి. చాలామంది ఫేస్ని మాత్రమే క్లీన్ చేసుకుంటారు, నెక్ని మర్చిపోతారు. నెక్ని కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. పాలతో ఇలా ఫేస్ని, నెక్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక శుభ్రమైన కాటన్ని తీసుకొని ఫేస్ని బాగా తుడుచుకోవాలి. సో మన స్టెప్ 1 క్లెన్జింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. స్టెప్ 1 క్లెన్జింగ్ తర్వాత స్టెప్ 2 ఎక్స్ఫోలియేషన్. కానీ ఇక్కడ మనము ఎలాంటి స్క్రబ్ని యూజ్ చేయడం లేదండి. ఎందుకంటే మనం మన స్కిన్ని హైడ్రేట్గా ఇంకా మాయిశ్చరైజర్గా ఉంచుకోవాలి. స్కిన్ సాఫ్ట్గా సఫల్గా ఉండాలి. అందుకోసం మనం ఇక్కడ స్క్రబ్ని యూజ్ చేయడం లేదండి.
ఎందుకంటే స్క్రబ్ చేయడం వలన స్కిన్ అనేది డ్రైగా అయిపోతుంది. అందుకే ఇక్కడ మనము ఎలాంటి స్క్రబ్ని యూజ్ చేయడం లేదు, కానీ ఎక్స్ఫోలియేషన్ మాత్రము తప్పకుండా జరుగుతుంది. ఈ స్టెప్ కోసము మనకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని తీసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేకుంటే దీనికి బదులుగా మీరు బియ్యం పిండినైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. బియ్యం పిండి స్కిన్ని కొద్దిగా డ్రై చేస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు శనగపిండినే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీ స్కిన్ని డ్రై అవ్వనివ్వకుండా స్కిన్ని చాలా స్మూత్గా మారుస్తుంది. శనగపిండి పేస్ట్ అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. దీన్ని మొత్తం ఫేస్ పైన అప్లై చేసుకొని మెల్లగా మసాజ్ చేసుకోవాలి. శనగపిండి ఒక మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుందండి. మీ ఫేస్ పైన డార్క్గా ఉన్న ప్లేసెస్లో అంటే మచ్చలు, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఉన్న ప్లేసెస్లో శనగపిండితో బాగా మసాజ్ చేసుకోవాలి. ఇది మచ్చల్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుందండి. మార్కెట్లో దొరికే అన్ని స్క్రబ్స్ కంటే ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. మీ ఫేస్ పైన దీంతో బాగా మసాజ్ చేసుకోండి. మెడని ఇగ్నోర్ చేయొద్దండి. మెడ పైన కూడా బాగా మసాజ్ చేసుకోండి. తర్వాత ఫేస్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఫేస్ను క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ని వాష్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మసాజింగ్ క్రీమ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అలాగే ఇది చాలా కలర్ఫుల్గా కూడా ఉండబోతుంది. ఈ మసాజింగ్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ రసము, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్, చివరిగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అలోవెరా జెల్ను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా కలుపుకోవాలి. బీట్రూట్ రసంకు బదులుగా మీరు ఇక్కడ బీట్రూట్ పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర టైం లేకుంటే, మీరు ఎక్కువగా బిజీగా ఉండి ఇలా బీట్రూట్ రసాలు అవి తయారు చేసుకునే టైం మీకు లేకుంటే దీనికి బదులుగా మీరు బీట్రూట్ పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చండి. దీంతో కూడా సేమ్ రిజల్ట్స్ వస్తాయి. మీ దగ్గర టైం ఉంటే మాత్రము ఖచ్చితంగా బీట్రూట్ రసాన్ని యూజ్ చేయండి ఈ ఫేషియల్ కోసము. ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మీరు మార్కెట్లో దొరికే అలోవెరా జెల్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే మీ ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే దాని జ్యూస్నైనా ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చండి. అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత మన కలర్ఫుల్ క్రీమ్ అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. కళ్ళ కింద ఏరియాను వదిలిపెట్టాల్సిన అవసరం లేదండి. దీన్ని టోటల్ ఫేస్ పైన అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి. థిక్ కోటింగ్ లాగా అప్లై చేసుకుని తర్వాత మసాజ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వలన మీ ఫేస్ పైన మంచి పింకిష్ గ్లో అనేది వస్తుంది. దీన్ని మీరు మీ ఫేస్ పైన, మెడ పైన అప్లై చేసుకున్న తర్వాత బాగా మసాజ్ చేసుకుని తర్వాత క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ని, నెక్ని వాష్ చేసుకోవాలి. బీట్రూట్ పౌడర్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ తెలుసండి, విటమిన్ సి ఇంకా హైలోనిక్ యాసిడ్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ మీ స్కిన్కి మంచి యూత్ఫుల్ లుక్ ఇవ్వడానికి. ఈ మసాజ్ క్రీమ్లో విటమిన్ సి ఇంకా హైలోనిక్ యాసిడ్ యొక్క సబ్స్టిట్యూట్ కూడా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ మ్యాజిక్ చేస్తుంది. మీ స్కిన్లో మంచి గ్లో అనేది వస్తుంది. మీ ఫేస్ యంగ్గా కనపడుతుంది. గ్లిజరిన్ యూస్ చేయడం వలన మీ స్కిన్ అస్సలు డ్రైగా అనిపించదండి. మిగతా ఫేషియల్స్లలో స్కిన్ కొంచెం డ్రైగా అయినట్లు అనిపిస్తుందండి, కానీ ఈ ఫేషియల్లో స్కిన్ డ్రైగా అనిపించదు. బాగా హైడ్రేట్ అయినట్లు, స్కిన్ సాఫ్ట్గా సపుల్గా అనిపిస్తుంది. మంచి ఫీల్ వస్తుందండి. లాస్ట్ స్టెప్, 4th స్టెప్ వచ్చేసి ఫేస్ మాస్క్. దీంతో మన ఫేషియల్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఈ ఫేస్ మాస్క్ కోసము మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ముల్తాని మిట్టిని వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు గ్లిజరిన్ని వేసుకోవాలి. గ్లిజరిన్ని వేసుకున్న తర్వాత ఈ రెండింటిని మెత్తని పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలండి. ఇందులో ఎలాంటి ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి మీరు ఈ ఫేస్ ప్యాక్లో ఇంకొంచెం ముల్తాని మిట్టి కానీ ఇంకొంచెం గ్లిజరిన్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర ముల్తాని మిట్టి లేకుంటే దానికి బదులుగా మీరు బియ్యం పిండి లేకుంటే ఎర్ర కందిపప్పు పౌడర్నైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. అవి కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. మీరు ఈ ఫేషియల్లో ఏది స్కిప్ చేసినా గ్లిజరిన్ మాత్రము అస్సలు స్కిప్ చేయకూడదండి. గ్లిజరిన్ని కంపల్సరీగా యూజ్ చేయాల్సిందే. సో మన ఫేస్ మాస్క్ అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. దీన్ని కళ్ళ కింద ఏరియాలో కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇందులో మనము గ్లిజరిన్ వేసాం కాబట్టి ఇది డ్రై అవ్వదు. దీన్ని మీరు అండర్ ఐ ఏరియాలో కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఫేస్ పైన 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇందులో గ్లిజరిన్ ఉంది కాబట్టి మీరు దీన్ని ఫేస్ పైన ఎంతసేపు ఉంచినా ఇది అసలు డ్రై అవ్వదండి. అందుకని కేవలము 10 నిమిషాల పాటు దీన్ని మీ ఫేస్ పైన ఉండనివ్వండి. తర్వాత క్లీన్ చేసేసుకోండి. ఫేషియల్ చేస్తున్నప్పుడు మీ స్కిన్ నార్మల్గా ఉండాలండి. ఫేస్ పైన ఎలాంటి రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఉండకూడదు.
ఇలా రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఉన్నప్పుడు మీరు ఫేస్ పైన ఇలాంటివన్నీ అప్లై చేసి మసాజ్ చేస్తే మీ ఫేస్ అనేది మరింతగా ఇరిటేట్ అవుతుందండి. అందుకని ఇలాంటి ఫేషియల్ చేసుకుంటున్నప్పుడు ఫేస్ అనేది నార్మల్గా ఉండాలి. ఇలా నార్మల్గా ఉన్నప్పుడే మీరు ఫేస్ పైన ఇలాంటి ఫేషియల్ అయినా అప్లై చేసుకోవాలి. నార్మల్ స్కిన్ పైన ఈ ఫేషియల్ని చేసుకుంటే మంచి రిజల్ట్స్ కనపడతాయండి. తర్వాత మీరే చూడొచ్చు ఫేస్లో ఎంత మంచి గ్లో వచ్చిందో. ఇది పార్లర్లో చేసే ఫేషియల్స్ కంటే డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసే వాటికంటే ఎంతో మంచి రిజల్ట్స్ని ఇస్తుందండి. చాలా తక్కువ ఖర్చులో మీ ఫేస్లో పార్లర్ లాంటి గ్లో వస్తుంది. స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుందండి. ఫేస్లో మంచి గ్లో అనేది వస్తుంది. మీరు ఒకసారి తప్పకుండా ఈ ఫేషియల్ని ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ హైడ్రా ఫేషియల్ని ఎలా చేసుకోవాలో, ఏ ఇంగ్రీడియంట్స్ అవసరమవుతాయో. ఈ ఫేషియల్ని అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ హైడ్రా ఫేషియల్ మీ స్కిన్లో డల్నెస్ని తగ్గించి మంచి గ్లోని ఇస్తుంది. ఎంతో కాస్ట్లీ ఫేషియల్ని సింపుల్గా చాలా తక్కువ ఖర్చులో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి సేమ్ రిజల్ట్స్ వస్తాయి. మనం బయట హైడ్రా ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ అయితే వస్తాయో సేమ్ రిజల్ట్స్ మనం ఇంట్లో చేసుకున్న హైడ్రా ఫేషియల్తో కూడా వస్తాయండి. మీరందరూ ఒకసారి తప్పకుండా హైడ్రా ఫేషియల్ని ట్రై చేయండి. డెఫినెట్గా మీ అందరికీ మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.